సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 12న గొప్ప ప్రారంభం. సో అంటే ఫస్ట్ ఫిలిం ఏంటంటే మోడల్ నుంచి మిమ్మల్ని మోడల్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్నడలో ఫస్ట్ తమిళ్ నేను అజరామర అనే ఒక సినిమా చేసిన దాంట్లో కాంచన అనే ఒక సినిమా వచ్చింది మన రాఘవ లారెన్స్ గారిది. సో అక్కడ ఒక సీన్ ఉంది కాంచన సినిమాలో డైనింగ్ టేబుల్ సీక్వెన్స్. సో ఆ సీక్వెన్స్ ని నేను యాజ్ ఆడిషన్ ఇచ్చాను నేను. ఓకే అది ఇచ్చిన తర్వాత వాళ్ళకి అది చూసి చాలా నచ్చింది అండ్ అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే సో ఫస్ట్ మీ ఫిలిం కాంచన కాంచన కాదు, దట్ వాస్ మై ఆడిషన్. ఆడిషన్ ఇచ్చిన ఆడిషన్. ఓకే 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 నేను అప్పుడే వెతుకుంటున్నాను ఆ డైనింగ్ టేబుల్స్ మీ దగ్గర ఎక్కడ ఉన్నారు ఇతను అని. లేదు అది నా ఆడిషన్ ఇచ్చారు. ఓకే సో ఫస్ట్ ఫిలిం అజరామర అని. అచ్చా ఓకే ఓకే. సో కన్నడ ఆర్ తమిళ్లో ఎన్ని ఫిలిమ్స్ చేశారు? కన్నడలో అయితే ఇప్పటికి ఆల్మోస్ట్ 7 to 8 ఫిల్మ్స్ అయింది. తమిళ్లో ఒక్క సినిమా రీసెంట్ గా చేసిన, అది ఇంకా రిలీజ్ కాలేదు. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఫ్యూ ఫిల్మ్స్. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయింది కాబట్టి ఆల్ ఓవర్ ఇండియా నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నాయి అండ్ అలాగే ఆఫర్స్ కూడా వస్తుంది అని ఎదురు చూస్తున్నాను. అలానే ఇన్స్టాలో కూడా ఫాలోవర్స్ చాలా తొందరగా పెరిగిపోయారు. అది క్యారెక్టర్ అలా నచ్చింది అనుకుంటా అందరికి కదా. సో ఆటోమేటికలీ ఎంత ఫాలోవర్స్ పెరిగారు చెప్పండి ఇప్పటికి? నేను చెక్ చేయలేదండి. నేను చూసానండి రీసెంట్ గా. అమ్మో ఏంటి తనకి ఎంత ఫాలోవర్స్ వచ్చేసారు. బానే బేసికలీ ఆ వర్క్ బాగుందంటే ఆటోమేటికలీ వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ ఇలాంటి వర్క్స్ చూడాలి అనే ఒక దీంట్లో ఫాలో అవుతారు. సో ఐమ్ హ్యాపీ దట్ ఐల్ బి ట్రైయింగ్ టు ఎంటర్టైన్ దెమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సూపర్. అండ్ సో అంటే కేజీఎఫ్ లో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అంటే లైక్ మేము చూసిన అంటే కన్నడ కేజీఎఫ్ ఫిలిం కూడా అంటే యష్ గారు దాంట్లో కూడా మీరు మంచి రోల్, అసలు ఆ డ్రెస్సింగ్, ఆ గెటప్ అండ్ ఎవ్రీథింగ్ అసలు చాలా అంటే హైట్ ని బట్టి తీసుకున్నారా లేకపోతే ఎలా అండి? లేదు, అది ఆడిషన్స్ కి అక్కడ కూడా వెళ్ళినా నేను. నా ప్రొఫైల్ అండ్ షో రీల్స్ నేను పంపించాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. సో అక్కడ పంపించినప్పుడు మన ప్రశాంత్ నీల్ సార్ చూసారు, పిలిపించారు, ఆడిషన్స్ తీసుకున్నారు అండ్ ఆడిషన్స్లో ఓకే వీడు ఈ క్యారెక్టర్కి సెట్ అవుతాడు అని అనిపించినప్పుడు లుక్ టెస్ట్ చేసి కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవ్వాలి, ఏజ్ ఎక్కువగా కనపడాలి అన్నట్టు అన్నారు. సో దాని మీద వర్క్ చేసి అవన్నీ అయిన తర్వాత ఇమీడియట్లీ వి స్టార్టెడ్. కేజీఎఫ్ లో కూడా మంచి నేమే వచ్చింది కదా, ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ అండ్ నాకు కూడా అదొక పర్టికులర్ సీన్ లో మంచి అప్రిషియేషన్ దొరికింది. సో దానివల్ల అక్కడి నుంచి ఒక స్టెప్ హయ్యర్ అని నేను ముందు దేవరా. అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా ఫేవరెట్ యాక్టర్. అండ్ సో ఎన్టీఆర్ గారితో మీకు యాక్టింగ్ చేసేటప్పుడు అతనితో కన్వర్జేషన్ కానీ మీ ఇద్దరి మధ్య జరిగిన కొన్ని మూమెంట్స్ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? మీరు అన్నట్టు ఆల్మోస్ట్ 6 years తర్వాత ఎన్టీఆర్ సార్కి ఒక సోలో రిలీజ్ అండ్ డబల్ ధమాకా ఇచ్చారు దేవరాలో. నేను ఫస్ట్ టైం ఎన్టీఆర్ సార్ని కలిసినప్పుడు చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేయించారు, బాగానే మాట్లాడారు అండ్ అప్పుడు నాకు ఒక కంఫర్ట్ దొరికింది. ఇనీషియలీ నాకు ఐడియానే లేదు సార్ ఎలా ఉంటారు ఏంటి అనేది, బట్ హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ సెట్లో ఉన్నప్పుడు యూజువల్గా నన్ను తారక్ అని పిలిచేవాడు కాదు, అందరూ నన్ను పొన్నపానే పిలిచేవారు, ఎందుకంటే సర్ కూడా తారకే కదా, కన్ఫ్యూజన్ అవుతుంది అని. బట్ ఒక్కరోజు అది జరిగింది. మన రత్నవేలు సార్ డిఓపి గారు తారక్ అని పిలిచారు, నేను ఎన్టీఆర్ సార్ ఇద్దరు ఉన్నాము, ఇద్దరు తిరిగి చూసినాము ఏమైందని. ఇమీడియట్గా సార్ మీరు కాదు తారక్ పొన్నప్పని పిలిచిన అని అన్నారు. లేదు సార్ ఇట్స్ ఓకే, తారక్ అనేది మంచి పేరు కదా, ఇట్స్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ గుడ్ యాక్టర్స్ ఇన్ టు ద ఇండస్ట్రీ, సో మంచి పేరు, పిలవండి అని అన్నారు. సో దట్ కైండ్ ఆఫ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ నైస్ పర్సన్ హీ ఇస్. నాకైతే ఐ వాజ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ ఎన్టీఆర్ సార్. సో అల్లరి చేస్తారని విన్నాం జూనియర్ ఎన్టీఆర్ గారు, చాలా అల్లరి చేస్తారు, చాలా సరదాగా ఉంటారు, చాలా ఫన్నీగా ఉంటారు, అందరినీ ఏడిపిస్తూ ఉంటారు అని వింటూ ఉంటాము. సో ఎలా ఉంటారు సెట్స్లో? నేను చూసినట్టు అందరితో అలా నేను చూడలేదు. మేబీ వాళ్ళ టీంలో ఉండేవారు, లేదంటే వాళ్ళ బాడీ డబుల్గా వర్క్ చేసేవారు ఉన్నారు. సో వాళ్ళతో అలా చేసేవారు, జస్ట్ వచ్చి అక్కడ పించ్ చేయడము, అది ఇది ఎంజాయ్ చేయడం అన్నట్టు చేసేవారు. వేరే వాళ్ళతో అందరితో నేను అది
చూడలేదు. మేబీ ఆ ఫ్రెండ్లీనెస్, ఈ ఫ్రీడమ్ అండ్ ఆ కంఫర్ట్ కూడా ఉండాలి కదా. సో అది గోపి గారితోనే ఉందనుకుంటా. సో మేబీ దట్ ఈస్ వై హీ వాస్ కంఫర్టబుల్ విత్. సూపర్.